హలో ఫ్రెండ్స్, దేశంలో ఏ సమస్యలు లేనట్టుగా ఇంకా బండి భగీరథ కేసు గురించి ఎంతకాలం మాట్లాడతారు. ఈ మాట ఎవరికైనా అనిపించడం న్యాయమే. కానీ వాస్తవం చెప్పాలంటే ఇది ఒక క్లాసిక్ కేస్. ఈ దేశంలో వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి ఈ కేసుని మనం ఎగ్జామిన్ చేసి తీరాలి. అందుకోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో భాగంగా నేను 3 విషయాలు మాట్లాడబోతున్నాను. ఒకటి, అరెస్ట్ వర్సెస్ సరెండర్. ఆ డ్రామా గురించి బహుశా ఎంతో కొంత చూసే ఉండుంటారు. సో దానికి సంబంధించి. రెండోది, తన కొడుకును సమర్థిస్తూ వరుసగా ట్విట్టర్లో పోస్టులు చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి తన పేరుని ఈ కేసులోకి లాగొద్దు, తన పేరుని ఈ కేసుకు జోడించొద్దు అంటూ కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం. మూడోది, ఇప్పటి వరకు ఇటువంటి వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ట్రోల్ ఆర్మీలు రంగంలోకి దిగేవి, లేదా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ కోసం పోస్టులు పెట్టడం, వీడియోలు చేయడం చేస్తుండేవాళ్ళు. కానీ ఈసారి స్క్రిప్ట్ ఇచ్చి మరీ అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కొని మరీ విక్టిమ్ బ్లేమింగ్ చేయటం అనేది బహుశా ఈ రకమైన వేధింపులకు పరాకాష్ట అని చెప్పుకోవాలి. సో ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా అసలు ఈ రాజకీయ నాయకుల పిల్లలకు మన పిల్లల్ని ఎలా దూరంగా ఉంచాలి, ఈ విషయం కూడా మాట్లాడుకుందాం. ఇది మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా వర్తిస్తుంది. సో మొట్టమొదటిది, బండి సాయి భగీరథని మే 16 సాయంత్రం అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. కానీ అదే సాయంత్రం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. సత్యమేవ జయతే అనే ఆ పోస్ట్ కింద ఆయన ఏం రాశారంటే, తమకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతోనే ఇంతకాలం సరెండర్ కాలేదు, ఇప్పుడు కూడా బెయిల్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న ఇంటరిమ్ బెయిల్ డిక్లైన్ అయింది, కానీ మెయిన్ బెయిల్ మళ్ళీ కోర్టులో రావాల్సి ఉంది. బెయిల్ వస్తుందన్న నమ్మకం ఉన్నప్పటికీ కూడా మేమే చట్టాన్ని గౌరవించడం కోసం సరెండర్ చేశాము అని. ఇందులో నాకు అర్థమైనవి 2-3 విషయాలు. బండి సాయి భగీరథ్ అప్స్కాండ్ కాలేదు. తండ్రికి తెలిసే చాలా సురక్షితంగా దాచిపెట్టబడి ఉన్నాడు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని గౌరవిస్తాం అని చెప్పే వ్యక్తులు, లేదా వాటిని అమలు చేయాల్సిన వాళ్ళు స్వయంగా అదే శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు, లేదా మ్యానిపులేట్ చేశారు అని కదా అర్థం. అయితే అసలు ట్విస్ట్ తర్వాత వచ్చింది. ఆయన సరెండర్ అని చెప్పినప్పటికీ పోలీసులు అది అరెస్ట్ అని ప్రకటించారు. దాంతో ఆయన మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాడు. పోలీసులు అరెస్ట్ చేయలేదు, తానే స్వయంగా 2 లాయర్లతో వెళ్ళి లొంగిపోయారు. అంటే ఒక శాఖకు చెందిన కేంద్ర మంత్రికి ఆ శాఖకు మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సరెండర్ చేయటానికి, ఈ సరెండర్ విషయం ఆయన తన సోషల్ మీడియాలో ట్వీట్ చేయడానికి ముందే ఆయన కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. గ్యాగ్ ఆర్డర్ అంటారు. ఈ గ్యాగ్ ఆర్డర్ ప్రకారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి కొడుకు మీద పెట్టిన పోక్సో కేసులో ఆయన పేరుని ఎక్కడా లింక్ చేయకూడదని, అట్లా లింక్ చేసిన వీడియోల్ని, సోషల్ మీడియా పోస్టుల్ని అన్నిటినీ తొలగించాలి. అట్లా తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్లో కొన్ని పేర్లు ఉదహరించారు. దాంతోపాటుగా జాండో ఆర్డర్ కూడా తీసుకున్నారు. జాండో ఆర్డర్ అంటే ఏంటో చెప్పే ముందు ఈ ఉదహరించిన పేర్ల గురించి మాట్లాడుకుందాం. అందులో దాదాపుగా అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ని కూడా ఉదహరించారు. కానీ అందులో ఎక్కడా కూడా వాళ్ళ కోసం విక్టిమ్స్ని బ్లేమ్ చేస్తూ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, ఎంత దుర్మార్గమైన కేసు అంటూ పెట్టిన ఛానల్స్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా పోస్టుల్లో కానీ ఈ పేర్లు మాత్రం రాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఆయన్ని ప్రశ్నిస్తూ ఎక్కడ లింక్ చేయకూడదు, కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తూ లింక్ చేయొచ్చు అనమాట. ఇక దాంతోపాటుగా జాండో ఆర్డర్ అంటే వాళ్ళు అక్కడ పెట్టిన పేర్లే కాకుండా ఇంకా ఎక్కడైనా సరే అట్లా లింక్ చేస్తే ఆ వీడియోల్ని తీసేయాలి అనేది కోర్టు ఆర్డర్. బహుశా మన ఛానల్లో పెట్టిన గత 2 వీడియోలు కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే లోపల వీలైతే చూసేయండి. కానీ ఇక్కడ డిఫమేటరీ అనే మాట వాడారు కాబట్టి, అంటే ఆయన్ని ప్రశ్నించినవి, ఆయన అధికారాన్ని వాడి కొడుకుని రక్షించడానికి చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడిన వాటి మీద మాత్రమే వెయిట్ ఉంటుందని అర్థమవుతుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని విక్టిమ్ బ్లేమింగ్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి వెయిట్ ఉండబోదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 3వ విషయం, మనం అనేక సార్లు పోస్ట్ ట్రూత్ ఎరా గురించి మాట్లాడుకున్నాం. ఏం జరిగింది అన్న దాంతో సంబంధం లేకుండా ఎటువంటి నరేటివ్ పుష్ చేస్తున్నావు అన్న దాని మీదనే ప్రస్తుతం అన్నీ ఆధారపడి ఉన్నాయని కదా. సో ఈ కేసు రాగానే న్యాచురల్గానే ఇది ఒక పెద్ద కల్లోలం సృష్టించింది. సహజంగానే అన్ని వేళ్ళు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వైపు చూపించాయి. దానికి సంబంధించిన విషయం ఆయన దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయకుండా విక్టిమ్స్నే బెదిరించాడు అనే
ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో సహజంగానే చాలామంది దీని గురించి మాట్లాడారు. అదర్ సైడ్ నరేటివ్ని కూడా పుష్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో కొంతమంది నిజంగా జర్నలిస్టులు ఉంటారు. మనమైతే ఈ కేసులో చూసాము, కొన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కూడా అటువంటి స్టాండ్ తీసుకున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇటువంటి ఒక నరేటివ్ పుష్ చేసేవాళ్ళు కూడా ఈ పని చేశారు. ఇంతవరకు మనం అర్థం చేసుకోగలం. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్కు డబ్బులు ఇచ్చి స్క్రిప్ట్ కూడా ఇచ్చి చెప్పించడం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్. డబ్బులు ఇచ్చారని నీకు తెలుసా అని ఎవరైనా అడగొచ్చు. డబ్బులు లేకుండా ఒకటే స్క్రిప్ట్ సేమ్ వాక్యాలతో సహా ఎట్లా అందరి దగ్గరికి వస్తుంది? సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. అమ్మాయి కూడా లవ్ చేస్తుంది కదా, తనెందుకు ఇలా చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, ఇదంతా ఎందుకు చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, తనెందుకు ఇదంతా చేస్తుందని చెప్పేసి. వెనకాల ఉన్నది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. అది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. కానీ మీకు కూడా కోర్టు మూవీ గుర్తుకొచ్చింది కదా. పేరెంట్సే కానీ చేస్తున్నది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. చూశారు కదా, ఒకే వాక్యాలు ఒకే పద్ధతిలో ఎలా మాట్లాడుతున్నారు. డబ్బులు తీసుకోకపోయి ఉంటే వాళ్ళు ఆ వీడియోలు ఎందుకు డిలీట్ చేస్తారు? ఇది మొదలుపెట్టిన వాడు సాయి తేజ అనే ఒక వ్యక్తి. అతను వాళ్ళ నాన్న కూర్చొని అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. వాళ్ళు దీన్ని మొదలుపెట్టారు. రాజకీయం, పాలిటిక్స్. ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ దాన్ని పికప్ చేశారు. అందరూ ఒకటే స్క్రిప్ట్ని ఒకటే ఆర్డర్లో మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా పెయిడ్ అని ఎప్పుడైతే బయటపడిందో వెంటనే వాళ్ళందరూ వీడియోలు డిలీట్ చేశారు. ఈ ట్రెండ్గానే కొనసాగితే ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసే పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు కానీ మొదలైతే ఇక ముందు పరిస్థితులు చాలా చాలా దారుణంగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం బండి సాయి భగీరథ్ వాళ్ళ నాన్నకు సంబంధించిన విషయం కాదు. మొత్తంగా జర్నలిజం విలువలకి, జర్నలిజం పూర్తిగా గోధి మీడియాగా మారిపోయిన తర్వాత ఎంతో కొంత వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియాకి కూడా చాలా పెద్ద ప్రమాదం. నాకు ఇది యాక్చువల్గా ఒక పెద్ద కాన్స్పిరసీ లాగా కూడా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న సిజేఐ కూడా ఇదే మాట అన్నాడు. మీడియాని, సోషల్ మీడియాని, ఆర్టీఐ యాక్టివిస్టుల్ని కాక్రోచెస్ అన్నాడు. మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల, ఆర్టీఐ యాక్టివిస్ట్ వల్ల ఎవరికి నష్టం? అధికారంలో ఉన్న వాళ్ళకే కదా. ఎందుకంటే వీళ్ళే కదా విషయాలను బయటకు తీసేది, బయట పెట్టేది. సో మీడియా ఆల్రెడీ అమ్ముడుపోయింది. సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఇలాంటి కేసులు చూస్తే ఇది కూడా చాలా వరకు అమ్ముడుపోయిందని అర్థమవుతుంది. ఇక మిగిలింది ఆర్టీఐ యాక్టివిస్టులు. వీళ్ళందరినీ బొద్దింకల కింద సిజేఐ స్థాయి వాళ్ళే మాట్లాడి అలాంటి వాళ్ళ మీద కేంద్ర హోంశాఖ మంత్రి లాంటి వాళ్ళే గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొస్తే ఇక ఈ దేశంలో నిజం అనేది ఎక్కడైనా కనపడే, వినపడే అవకాశం ఉంటుందా? అందుకే అంటున్నాను, ఇది ఒక కేసు కాదు, ఇది ఒక క్లాసిక్ కేసు. దీంతో పాటుగా ఒక ఉచిత సలహా కూడా ఇద్దాం అనుకుంటున్నాను. బండి సాయి భగీరథ్ లాంటి పిల్లలు పొలిటికల్ ఫ్యామిలీస్లోనూ, రిచ్ ఫ్యామిలీస్లోనూ విపరీతంగా కనపడుతున్నారు. వాళ్ళంతా ఎంటైటిల్డ్ చిల్డ్రన్ అంటారు. అంటే ఏది కోరితే అది లభించేవాళ్ళు, ఏం చేసినా కాపాడి ఉండేవాళ్ళు. ఏది కోరితే అది లభించేవాళ్ళు ఇప్పుడు చాలామంది అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా కనిపిస్తున్నారు అనుకోండి. ఏం చేసినా మనని రక్షించే వాళ్ళు ఉన్నారనే భరోసా మాత్రం రిచ్ అండ్ పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచే వస్తాయి. వాళ్ళు రోడ్ల మీద తప్పదాగి డ్రైవింగ్ చేసి మనుషులను చంపేసినా, ఎవరినైనా ఇష్టపడ్డామని చెప్పి వాళ్ళని అంతం చేసినా, ఇదిగో ఇట్లా మైనర్ల మీద లైంగిక దాడులు చేసినా కూడా వాళ్ళని రక్షించడానికి వాళ్ళ వెనక చాలామంది ఉంటారు. వీళ్ళ నుంచి దూరంగా ఉండటం మన ఆడపిల్లలకు మాత్రమే కాదు, మన మగపిల్లలకు కూడా చాలా చాలా అవసరం. మన ఆడపిల్లలైతే ఏం జరుగుతుందో మనం చూసాం. ఒక్క కేసు కాదు, 2 కేసు కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు అనేక ఉన్నాయి. రాజకీయ నాయకుల పిల్లలు ఇటువంటి లైంగిక నేరాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి ఏమీ జరగదు. జరగకపోగా కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి బతికే బస్ స్టాండ్ అవుతుంది. ఇది మనకు మరోసారి క్లియర్గా అర్థమైంది. మగపిల్లలు కూడా ఇలాంటి వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ ఎలివేషన్స్ కోసం చుట్టూ కొంతమంది బకరాలు కావాలి. వాళ్ళు కూడా అదే స్థాయి వాళ్ళైతే ఎలివేషన్స్ కుదరవు. కాబట్టి ఈ ఎలివేషన్స్ కోసం వాళ్ళు మిడిల్ క్లాస్ పిల్లల్ని ఎంచుకుంటారు. ఎవరైతే బైకుల మీద తిరగాలని సరదా ఉంటుందో, ఫామ్ హౌస్ల్లో మందు పార్టీలకు వెళ్ళాలని సరదా ఉంటుందో, ఇలాంటి బకరాలందరినీ వాళ్ళు తమ చుట్టూ చేర్చుకుంటారు. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు చాలా తేలిగ్గా తప్పించుకుంటారు, కానీ వీళ్ళందరూ దొరికిపోతారు. వీళ్ళని రక్షించడం కోసం వాళ్ళ తండ్రులు ఈ స్థాయిలో వాళ్ళ కోసం కష్టపడరు. అది రాజకీయ నాయకుల ఎజెండా మోస్తూ మోటార్ సైకిల్ వేసుకుని తిరుగుతూ చదువు గాలి కొదిలేసి, కెరియర్ని గాలి కొదిలేసి తిరిగే వాళ్ళకు వర్తిస్తుంది. ఈ పిల్లలకు స్నేహితులుగా ఉండి ఇటువంటి వాటన్నిటిని ప్రోత్సహించాల్సిన పని లేదు. చూస్తూ ఉన్నా కూడా వాళ్ళకది సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి రాజకీయ నాయకుల పిల్లలకు
మన పిల్లల్ని దూరంగా ఉంచి తీరాల్సిన అవసరం ఉంది. నాకు ఫలానా మంత్రి గారి కొడుకు ఫ్రెండ్, ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండ్ అంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వండి. ఆ పిల్లలు సరైన వాళ్ళు కాకపోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. అసలు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు ఎలివేషన్స్ ఇవ్వటానికి పావులుగా ఉపయోగపడుతున్నారు అంటేనే అది మీ పిల్లలకు చాలా పెద్ద అవమానం. మా పిల్లలకి ఫలానా వాళ్ళు తెలుసని గర్వపడటం కాదు, మా పిల్లోడు వాడి చుట్టూ తిరిగి ఎలివేషన్ ఇస్తున్నాడు అంటే వీడికి లో కాన్ఫిడెన్స్ ఉంది, వీడి జీవితంలో పైకి ఎదిగే అవకాశం లేదు, దీన్ని కంటిన్యూ చేస్తే మన పిల్లోడు అప్రయోజకుడుగా మిగిలిపోతాడు అన్న విషయం అర్థం చేసుకోండి. చాలామంది పార్టీల్లో తిరిగే యూత్ చూడండి మీరు, వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు వీళ్ళకి బండ్లు ఇస్తారు, బీర్లు ఇస్తారు, బిర్యానీలు ఇస్తారు. వీళ్ళకి 30 వచ్చేసరికల్లా చదువు ఉండదు, కెరియర్ ఉండదు. ఆ తర్వాత వాళ్ళని వదిలేసి మళ్ళీ కొత్త బక్రాలను పట్టుకుంటారు. అప్పుడు వీళ్ళు జీవితంలో ఎందుకు పనికిరాని వాళ్ళుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ సలహా నేను ఆడపిల్లల తల్లిదండ్రులకి, మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఇస్తున్నాను. దయచేసి పాటించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.